అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం వచ్చేసి టీజీటీ, పీజీటీ అండ్ ప్రిన్సిపల్స్ సంబంధించి ఏందంటే నాన్ లాంగ్వేజెస్ అంటే ఎవరైతే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవి రాస్తుంటారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం ఎంతవరకు ఉందనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. జనరల్‌గా ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కేవలం టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వారికి. అది కూడా మ్యాథ్స్, సైన్స్, సోషలు అనమాట. జనరల్‌గా టీజీటీకి వచ్చేసి మామూలుగా స్కూల్ అసిస్టెంట్ ఏదైతే విద్యార్హతలు ఉంటాయో అవే. అయితే ఒకవేళ మీరు స్పెషల్ ఎడ్యుకేషన్ ఒకవేళ స్పెషల్ స్కూల్స్‌లో గనక వెళ్ళాలి అనుకుంటే, ఒకవేళ ఉన్న ఖాళీలు గనక స్పెషల్ స్టూడెంట్స్‌కి సంబంధించినవి అయితే మీరు స్పెషల్ బీఈడీ అనేది చేసుండాలి. అది విద్యార్హత అనమాట. ఇక పీజీటీ ఏందంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. ఆ తర్వాత ప్రిన్సిపల్స్‌కి ఏందంటే అదనంగా ఆహ్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో చూసుకుంటే మామూలుగా అంతా పీజీ అట్లా ఉండి కూడా ప్లస్ మీరు ప్రిన్సిపల్‌గా చేసుండాలి కొన్నాళ్ల పాటు. అయి కొన్ని విద్యార్హతలు అవి మీరు సైట్‌లో ఏదైతే విద్యార్హతలు ఉన్నాయో ఒకవేళ ప్రిన్సిపల్స్ గనక ఆసక్తికరంగా ఉంటే వాళ్ళు అడుగుతారనమాట. ఇన్నేళ్ల పాటు ప్రిన్సిపల్‌గా చేసినటువంటి అనుభవం ఉండాలి అనేసి. కాబట్టి అంతవరకు సైన్‌గా మనకేందంటే రికార్డ్ ఉండాలి. ఈ ఈ పాఠశాలలో చేశారనేసి ఉండాలి. అయన్నీ అది ప్రిన్సిపల్‌కనమాట. కాబట్టి ఇవి విద్యార్హతలు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రిన్సిపల్‌కి సంబంధించి కొంచెం అదనంగా ఉన్నాయి. టీజీటీ, టీజీటీ అయితే స్కూల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో అది సరిపోతుంది. పీజీటీకి వచ్చేసి ఏందంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ అనేది ఉండాలి. ఇక ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో ఏం అడుగుతారు? ముఖ్యంగా ఏందంటే ఇది ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి ఎవరు రాయాలి అంటే నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు మ్యాథ్స్, సైన్స్, సోషల్ వాళ్ళు రాయాలి. ఇక ఎట్లా ఉంటుంది ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఇందులో 100 మార్కులకి ఉంటుందండి. టోటల్ 100 ప్రశ్నలనేవి ఉంటాయి. ఈ 100 ప్రశ్నల్లో వేటికి దేనిది ఎక్కువగా ఇస్తారు అంటే కామన్ ఎర్రర్స్ ఉన్నాయి చూసారా? కామన్ ఎర్రర్స్. ఇవి 10 మార్కులండి. ఎక్కువగా ఇచ్చేది కామన్ ఎర్రర్సే. ఏ విధంగా ఉంటాయి ఆ కామన్ ఎర్రర్స్ అంటే ఈ విధంగా అడుగుతారనమాట. అదిగోండి ఈ విధంగా అడుగుతారు. వెన్ సాయి రీచ్డ్ ఏ ఇది. ఎట్ ద గేట్ ఆఫ్ ద శ్రేయాస్ హౌస్ బి ఇది. హీ ఫౌండ్ సి ఇది. లాకింగ్ అప్ గేట్ డి ఇది. కాబట్టి ఏలో ఉందా, బిలో తప్పుందా, సిలో తప్పుందా, డిలో తప్పుందా ఈ విధంగా అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు ఇది 2018లో జరిగిన ఎలక్షన్‌కి ముందు ఎగ్జాక్ట్‌గా అంతకుముందు 2018 ఎలక్షన్ ముందు జరగడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ వాటికి టీజీటీ, పీజీటీ వాటికి జరగడం జరిగింది. దానికి సంబంధించి మోడల్ స్కూల్స్‌కి అనమాట. అవి మీకు కావాలి అనుకుంటే ఒకవేళ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లు మీరు టీజీటీ, పీజీటీ చూడండి పీసీవీ ఇంగ్లీష్ tgt.blogspot.com ఇది పీజీటీ రాసే వాళ్ళకేమో pgt.blogspot.com ఇక్కడేనండి క్లిక్ చేస్తే మీకు మోడల్ పేపర్స్ వివరించబడి మీకు అందుబాటులో ఉంటాయి. అన్నీ కూడా టోటల్ అన్ని వరుసగా మీకు సేమ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాదు దానికి సంబంధించిన పోర్షన్ సిలబస్‌కి సంబంధించిన టోటల్ వీడియోస్ కూడా ఈ యొక్క బ్లాగ్ స్పాట్‌లో మీకు అందుబాటులో ఉంటాయి. అన్నీ టోటల్ మీకు ప్రతిదీ కూడా దానికి సంబంధించింది అన్నీ కూడా మీకు మోడల్ పేపర్స్ అన్నీ కూడా చేయబడి ఉన్నాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇక ఎక్కువగా వచ్చేది దేని నుంచి అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ఎక్కువ వస్తాయి 5 మార్కులు. ఈ విధంగా 100లో 15 మార్కులు కామన్ ఎర్రర్స్ రీడింగ్ కాంప్రహెన్షన్‌లో కవర్ అవుతాయండి. ఇక గతంలో అడిగినటువంటి పేపర్ అనాలిసిస్‌ని మనం చూద్దాం. మనం గనక చూసినట్లయితే జనరల్‌గా సిలబస్ మనకి తెలిసిందే ఈ సిలబస్ అనేది ఎలా ఉంటుందనేది. ఎలా తెలుసంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి సంబంధించి మనం చూసామనుకోండి ఇది ఉంటుంది. టెట్ మనం రాసుంటాం అందరం ఇంగ్లీష్. సేమ్ అదే పంతాలో ఉంటుంది. కానీ అడిగే ప్రశ్నల సరళి విభిన్నంగా ఉంటుంది. అంటే డెప్త్‌లో అడుగుతారా కాదు. డిఫరెంట్‌గా అడుగుతారు. ఎట్లా అయితే పోయినసారి టెట్ అనేది ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీ ఒకవేళ విజయం సాధించాలి అనుకుంటే మనం రీసెంట్ టెట్‌ని కూడా పరిగణలోకి తీసుకోవాలండి. ఎందుకు తీసుకోవాలి అంటే అడిగిన ప్రశ్నలు అనేవి చాలా సింపుల్.
మరి అంత సింపుల్‌గా ఎందుకు ఇచ్చారండి అంటే, టైం వేస్ట్ చేయడానికి మీకు 2, 3 లైన్‌ల పైనే ఉన్నాయి అన్నీ. ఆ స్క్రీన్ మీద అంతసేపు మీరు నిలకడగా ఉండి అర్థం చేసుకోవాలి. అంత పెద్దవి పొడుగు. అడిగిందేమో సింపులే. అంతా సింపులే. కానీ ఎప్పుడైతే అవి ఎక్కువ లెంత్ అయినాయో ఏమవుతుంది అంటే మనకంత స్పాన్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అంత పెద్దయితే స్పాన్ ఆఫ్ అటెన్షన్ టెస్ట్ చేసినట్టుంది. కాబట్టి అంతసేపు రాయగలుగుతాడా? ఎవరైతే జాగ్రత్తగా రాసారో వాళ్ళకి మార్కులు బాగొచ్చినియి. చాలా డిఫికల్ట్‌గా ఇచ్చేసారనుకున్నారు చాలామంది. కానీ చాలా సింపుల్ పేపర్ ఇచ్చారు. కాబట్టి దాన్ని ఒక్కసారి మీరు చూడాలి. ఆ యొక్క టెస్ట్ పేపర్స్ అవి కూడా మనం చేసున్నాం. దయచేసి గమనించండి. ఇక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, సినానిమ్స్ కానివ్వండి, యాంటోనిమ్స్, ఇక హోమోఫోన్స్, హోమోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఫ్రేజల్ వెర్బ్స్, ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్, ప్రోవర్బ్స్, వర్డ్ ఫార్మేషను అండ్ అబ్రివియేషన్స్, షార్ట్ ఫార్మ్స్, వర్డ్ కొలోకేషన్స్, ఫారెన్ ఫ్రేజెస్, హెల్పింగ్ వెర్బ్, మోడల్ ఆక్సిలియరీస్, ఆర్డినరీ వెర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్లాజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రతిదీ ఇక్కడ. ఇవన్నీ కూడా గ్రామర్ టోటల్‌గా ఏవైతే ఉన్నాయో ఇయన్నీ కూడా ఉన్నాయి. మనం అనాలిసిస్ చూద్దాం. టీజీటీ, పీజీటీలో ప్రశ్నలు వేటి ఎట్లా ఇస్తున్నారనేసి. మనం గనుక చూసినట్లయితే సినానిమ్స్ కనుక చూసామనుకోండి, ఈ పేపర్‌లో సినానిమ్స్ ఒక 3 అడగడం జరిగింది. యాంటోనిమ్స్ అయితే డైరెక్ట్‌గా ఆపోజిట్ వర్డ్ చెప్పండి అనేసి లేదు. హోమోఫోన్స్, హోమోనిమ్స్ కూడా అంతగా అడగలేదు. స్పెల్లింగ్స్ ఒకటి అడగడం జరిగింది. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ 2, ఫ్రేజల్ వెర్బ్స్ 3, ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ 2, ప్రోవర్బ్స్ 1, వర్డ్ ఫార్మేషన్ మీద 1, ప్రిఫిక్స్ మీద అడిగారనమాట. షార్ట్ ఫార్మ్స్, అబ్రివియేషన్స్ ఈ రెండిటి కింద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకొచ్చేసి 2 ప్రశ్నలు అడగడం జరిగింది. వర్డ్ కొలోకేషన్స్ మీద 3 ప్రశ్నలు. ఫారెన్ ఫ్రేజ్ అనేది ఒకటి ఇచ్చారు. నోటా బెనే దాని మీద ఇచ్చారు. ఇక గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ చూసుకున్నట్లయితే హెల్పింగ్ వెర్బ్స్ మీద ఇచ్చారు. చాలా ఇచ్చారు. మోడల్ ఆక్సిలియరీస్ 3+ అంటే 4 ప్రశ్నలు పైన ఇచ్చారు. ఆర్డినరీ వెర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ ఇవన్నీ కూడా మనకి ఆర్డినరీ వెర్బ్స్ అయితే 2, తర్వాత ఆర్టికల్స్ అయితే 2+, ఆ తర్వాత ప్రిపోజిషన్స్ అయితే 3, క్లాజెస్ అయితే 3, సెంటెన్స్ స్ట్రక్చర్స్ చాలా అడిగారు అవి కూడా. డిగ్రీస్ ఆఫ్ కంపారిజను ఓకే. తర్వాత లాంగ్వేజ్ ఫంక్షన్‌లో 22 క్వెషన్ నంబర్ 22లో అడిగారు ఒకటి. క్వెషన్ ట్యాగ్స్ వచ్చేసి 3 అడగడం జరిగింది. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఒకటి, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ అండ్ ఒకళ్ళు ప్రశ్న అడిగారు. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే వాయిస్, డైరెక్ట్ ఇవి కూడా వస్తాయంటే టైప్స్ ఆఫ్ సెంటెన్స్‌లో జనరల్‌గా వచ్చేది ఏంటంటే మనకి వచ్చేసి 4 రకాల టైప్స్ ఉన్నాయి. అవిను సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అది కూడా కొంతమంది ఇంక్లూడ్ చేస్తారనమాట. ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్‌లో మనం ప్రిపేర్ అయ్యే కొన్ని మనం చూసుకున్నట్లయితే కొన్ని సిలబస్‌లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నాడు అంటే మిగతా సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే కొన్ని పరీక్షలకి. సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ జనరల్‌గా సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, ఎర్రర్స్ ఇయన్నీ అందుకని వాటి గురించి మనం చేయాల. పద్దాక ఇచ్చారు కదా! డైరెక్ట్, ఇండైరెక్ట్ ఏమో 3 ప్రశ్నలు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ 2. తర్వాత అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ 2, వర్డ్ ఆర్డర్ 1, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక 2కు మించి అడిగారు. తర్వాత లింకర్స్ ఒక 3, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవి జనరల్‌గా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, వాయిస్, డైరెక్ట్ అయన్నీ వస్తాయి. కామన్ ఎర్రర్స్ చూసాం 10 క్వెషన్‌ల దాకా ఇచ్చారు. పంక్చుయేషను, క్యాపిటలైజేషన్ మీద ఒక 2 క్వెషన్స్ అట్లా ఇచ్చారు. ఇక రైటింగ్ డిస్కోర్సెస్ మీద 3 క్వెషన్స్ అనేవి అడగడం జరిగింది. 40-43 వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ అడగడం జరిగింది. మధ్యలో ఒక క్వెషన్ మినహాయించి. తర్వాత డిక్షనరీ స్కిల్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఒకటి అడిగారు. ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్స్ వచ్చేసి ఒక 2 ప్రశ్నలు అడగడం జరిగింది. రీడింగ్ కాంప్రహెన్షన్ మనం ముందే చెప్పుకున్న 5 ప్రశ్నలు. ఎక్కువగా వస్తున్న ప్రశ్నలు దేని నుంచి అంటే కామన్ ఎర్రర్స్ అనేవి 10. అది పీజీటీ అయినా, టీజీటీ అయినా, ప్రిన్సిపల్ అయినా 10 ప్రశ్నలు కామన్ ఎర్రర్స్. అంటే కామన్ ఎర్రర్స్ అంటే ఇక మనం ఏంటంటే ప్రతి టాపిక్ కూడా కొంత అవగాహన కలిగి ఉంటే మాత్రమే రాయగలం అనమాట. క్వెషన్ స్టైల్స్, సినానిమ్స్ కొంచెం చూడండి. డిస్పైర్ అడిగారనమాట. ఏంటి సినానిమ్? హోప్‌లెస్‌నెస్ ఆ విధంగా. ఆ తర్వాత దీనికొచ్చేసి సినానిమ్ అడిగారు. అట్లా కొన్ని ఎగ్జామ్స్ మనం ముందే చెప్పుకున్నాం కదా! పీజీటీ అన్నిట్లో ఎట్లా వస్తాయి యాంటోనిమ్స్? హాస్టల్‌కి ఆపోజిట్ ఏందని అడిగారు.
హోమోఫోన్స్ మీద ఇట్లా అడిగారు. కాబట్టి ఏందంటే డిఫరెంట్‌గా ఉన్నాయి. అన్నీ కూడా పీజీటీ, టీజీటీ నుంచి తీసుకోవడం జరిగింది. ఇట్లా ప్రశ్నలనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి. కొంచెం అంటే మనం ఏదైతే రాసామో దానికన్నా ఒక స్టెప్ ముందుండేటట్టు ఉంటాయి ప్రొఫిషియన్సీ టెస్ట్. యాక్చువల్‌గా మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ ఉన్నారనుకోండి. వీళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎందుకుండదు అంటే యాక్చువల్‌గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 5 రోజుల పాటు ఏం చేస్తారంటే ట్రైన్ చేస్తారు ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీద. ఎవరైతే ఆఫ్టర్ సెలక్షన్. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అండ్ ఈ డీఎస్సీలో నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ఉంది. నార్మలైజేషన్ ప్రక్రియ అంటే మీకొచ్చిన మార్కులు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. ఒకవేళ మీరు నార్మలైజేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నార్మలైజేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేసి అడగండి. నేను ఖచ్చితంగా దాని గురించి చెప్తాను. అండ్ ఈ విధంగా ఏందంటే ప్రతిదీ హైపర్‌నిమ్స్, హైపోనిమ్స్, పీజీటీలో, పీజీటీలో అడిగినటువంటి ప్రశ్న ప్రిన్సిపల్స్ అలాంటి వాటిలో స్పెల్లింగ్ కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్ ఇది కరెక్ట్, మిగతాయి తప్పు. ఇదన్నమాట. అట్లా ఈ ప్రశ్నలైతే మాత్రం అడగడం జరిగింది. టోటల్‌గా ఏందంటే మనం ఏందంటే ఒక అనాలిసిస్ చేసాం. దేంట్లో నుంచి ఎక్కడి నుంచి అడుగుతున్నారు ఎక్కువ ప్రశ్నలంటే కామన్ ఎర్రర్స్ 10, ఆ తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్ 5, మిగతా అన్నిట్లో కూడా అన్నీ కూడా టచ్ చేయడం జరిగింది. కొన్ని మార్కులైతే అయింది. అయితే ఎక్కువ మార్కులు దేంట్లో అడిగారంటే గ్రామర్‌లో అడిగారు. తర్వాత వొకాబులరీ, తర్వాత ఇంకా డిస్కోర్సెస్ వీటిలో అవి కొంచెం తక్కువగానే అడగడం అయితే జరిగింది. ఇదండి టోటల్‌గా వచ్చేసి టీజీటీ, పీజీటీ అండ్ ఏదైతే ప్రిన్సిపల్ ఉన్నాయో వాటిలో ఇంగ్లీష్ ముఖ్యంగా ఏదైతే స్టార్టింగ్‌లోనే ఫస్ట్ అసలు అది పాస్ అవ్వాలి. ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీరు స్టేట్ ఫస్ట్ వచ్చినా ప్రొఫిషియన్సీ టెస్ట్ గనక పాస్ అవ్వకపోతే మీరు జాబ్ రాదు. ఇది ప్రొఫిషియన్సీ టెస్ట్. కాబట్టి ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఒకవేళ మీ జోన్‌లో ఇది జోన్ వైస్ ఉంటాయండి. పీజీటీ, టీజీటీలు ప్రిన్సిపల్‌లు జోన్ వైస్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ వైస్ కాదు. జోన్ అంటే ఇంతకుముందు 3 డిస్ట్రిక్ట్‌లు కలిపి ఒక జోన్ ఉండేది. కాబట్టి మీ జోన్‌లో ఆ పోస్టులు ఉన్నాయా లేదా? స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నాయి కొన్ని జోన్స్‌లో. అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇదండి. ఇంకా ఏవైనా మీకు ఫర్దర్‌గా వీడియోస్ కావాలి అంటే దాన్ని తెలుసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ పీజీటీకి ప్రిపేర్ అవుతున్నారనుకోండి అండ్ దానికి సంబంధించిన టోటల్ ఉన్నాయి మీకు. ఇంకో ప్రధానమైన ప్రశ్న ఏమడిగారంటే ఇప్పుడు మేము కొత్తయి చదవాలా? పాతయి చదవాలా? క్లియర్ కట్‌గా చెప్పారండి. న్యూ సిలబస్ అనేసే చెప్పారు. న్యూ సిలబస్ మాత్రమే, కొత్త సిలబస్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. న్యూ సిలబస్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. న్యూ సిలబస్ ఎక్కడి దాకా 3-9 న్యూ సిలబస్ అండ్ ఓల్డ్ 10th అనేది క్లియర్ కట్‌గా మనకి చెప్పారు కాబట్టి దాని ప్రకారంగానే మీకు ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లే లిస్టులు ఉన్నాయి. ఎవరైతే ప్రొఫిషియన్సీ టెస్ట్ రాస్తున్నారో వాళ్ళు ఈ బ్లాగ్స్‌ని ఫాలో అవ్వచ్చు. పీసీవీ ఇంగ్లీష్ pgt.blogspot.com తర్వాత pcvinglish tgt.blogspot.com వీటిని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.